రాహుల్ గాంధీని తీవ్రంగా అవమానించారు ఓ దేవాలయ నిర్వాహకులు. రీసెంట్గా పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాహుల్ గాంధీ దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ వంటి హిందుత్వ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ ఆలయ నిర్వాహకులు రాహుల్ను తీవ్రంగా అవమానించారు. ఓ హనుమాన్ మందిర్ ప్రధాన ద్వారం వద్ద రాహుల్ గాంధీ ఫోటోతో కూడిన డోర్ మ్యాట్ను ఏర్పాటు చేశారు. దీంతో ఆలయానికి వచ్చిపోయేవారు రాహుల్ ఫోటోను తొక్కుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇలా రాహుల్ గాంధీ ఫోటోతో కూడిన డోర్ మ్యాట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ డోర్ మ్యాట్ పై రాహుల్ గాంధీ ఫోటోతో పాటు హిందువులు హింసావాదులు పోకిరీలు అనడానికి ఎంత ధైర్యమన్న కామెంట్స్ రాశారు. ఇలా రాహుల్ గాంధీని అవమానిస్తూనే తీవ్రంగా హెచ్చరించారు కూడా. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో రాహుల్కు మద్దతుగా, మరికొందరేమో నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు. ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్లను ఉద్దేశించి మాట్లాడారు. హిందువులమని చెప్పుకుంటూ బీజేపీ నాయకులు హింసకు పాల్పడుతున్నారు అని చెప్పారు. బీజేపీ నాయకులు ప్రజలను మతపరంగా విభజిస్తున్నారని ఆరోపించారు. దీంతో మతం హింసను తిరస్కరిస్తుంది అని కూడా రాహుల్ తన ప్రసంగంలో అన్నారు. రాహుల్ చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలను చూపించడం అనైతికం, ప్రజలను తప్పుదోవ పట్టించే వాళ్లకు శిక్ష పడాలి అంటున్నారు అటు కాంగ్రెస్ నాయకులు. అయితే అసలు లోక్సభలో రాహుల్ గాంధీ ఏమన్నారో తెలియాలంటే మాత్రం బీజేపీ మాటలో, ఆర్ఎస్ఎస్ మాటలో, లేదంటే కాంగ్రెస్ మాటలో కాదు, ఈవెన్ నా మాటలు అంటే మీడియా మాటలు కూడా కాదు, మీరే లోక్సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన పూర్తి వీడియో చూసి ఓ అంచనాకు రాండి. రాజకీయ నాయకులు జవాబుదారీతనంగా వ్యవహరించాలి. ఏమంటారు?